నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామంలో మానవత్వం సిగ్గుపడే ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుమారు 70 ఏళ్ల వృద్ధ దంపతులు కాపెల్లి కృష్ణారావు ఆయన భార్య నివసిస్తున్న నివాసంపై స్థానిక నాయకులు జేసీబీతో దాడికి తెగబడ్డారు. రాత్రి సుమారు 6:30 సమయంలో వృద్ధులింట్లో ఉన్నారనే విచక్షణ కూడా లేకుండా రేకుల షెడ్ ను దారుణంగా కూల్చివేశారు. ఇంట్లోని వస్తువులను, వంట పాత్రలను రోడ్డుపై పారబోసి కరెంటు సర్వీస్ వైర్లను సైతం పీకేసి వృద్ధులను నిరాశ్రయులను చేశారు. ఈ దౌర్జన్య ఘటనపై తూర్పు గోదావరి జిల్లా మేదర కుల సంక్షేమ సంఘం తీవ్రంగా స్పందించింది. సంఘం నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు మద్దతుగా నిలిచారు. శనగయ్యపు ఓం నమ శివాయ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మేదర సంఘం జిల్లా కమిటీ అధ్యక్షులు శనగయ్యపు ఓం నమ శివాయ ప్రధాన కార్యదర్శి కాపెల్లి ముత్యాలరావు, జిల్లా ఉపాధ్యక్షులు కాపెల్లి వెంకటేశ్వరరావు, ప్రచార కార్యదర్శి చందా శ్రీనివాసరావు, వర్కింగ్ కమిటీ మెంబర్ అంకోలు సత్యనారాయణ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా శ్రీ కేతేశ్వర తూర్పుగోదావరి మేదర మహేంద్ర కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శనర్ ఓం నమస్కారం మాట్లాడుతున్నాను. ఇక్కడ సీతానగరం తూర్పుగోదావరి సీతానగరం గ్రామంలో రఘుదేవపురం సెంటర్లో ఉన్నటువంటి ఈ కాపెల్లి కృష్ణారావు గారు ఆయన భార్య దగ్గర 70 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళ యొక్క ఉన్నటువంటి గృహాన్ని ఈ లోకల్ నాయకులు జేసీబీ తీసుకొచ్చి దారుణంగా అన్నీ కూడా పాడు చేసి ఇల్లుని గట్ట పడగొట్టి, రేకుల షెడ్లు పడగొట్టి చాలా అన్యాయం చేశారు. ఇక్కడ ఈ వృద్ధులు రాత్రి పడుకున్నప్పుడు 6 గంటలన్నర సమయంలోని చూడండి ఇక్కడ అన్నీ కూడా పాడు చేశారు. తప్పు ఇక్కడ ఈ రేకుల షెడ్ అన్ని పాడు చేశారు. అక్కడ వెనకాల రేకుల షెడ్ మొత్తం ఇలా పక్క ఇలా రేకుల షెడ్ అన్నీ కూడా దారుణంగా ఈ వంట పాత్ర తిరగబెట్టేసి షెడ్ గట్ట పీకేసి చాలా దారుణమైనటువంటి చర్య చేశారు. మొత్తం కరెంటు సర్వీస్ వైర్తో అన్ని పీకేసి ఈ జేసీబీ తోటి చాలా దారుణమైనటువంటి చర్య చేశారు. ఇదంతా మేము మా కుల సంఘం తరఫున ఖండిస్తున్నాం. మేము దీనికి తగ్గ న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులందరినీ వేడుకుంటున్నాం. మేము అలాగే మా గోదావరి జిల్లా శ్రీ కేతేశ్వర మేదర మహేంద్ర సంఘం అధ్యక్షుడిని శనవరపు ఓం నమస్కారం మాట్లాడుతున్నాను. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని ఈ ఊరి రఘుదేవపురం గ్రామంలో మా బంధువులైనటువంటి కాపెల్లి కృష్ణారావు గారు దగ్గర 70 సంవత్సరాలు, ఆయన భార్య ఆవిడ కలిసి ఇక్కడ ఉన్నటువంటి గృహంలో. నా పేరు నాగమణి అండి, కాపెల్లి నాగమణి. కాపెల్లి నాగమణి అంటే చెప్పమ్మా, మీకు ఏం జరిగింది? రాజుగారండి, వెనకాల చెట్లు ఉన్న పాపారావు గారు మనోడు గారండి, వాళ్ళందరూ వచ్చి ఖాళీ చేయమన్నారండి. ఖాళీ చేయలేదండి. 2-3 సార్లు కూడా నన్ను బెదిరించారండి. నేను మొన్న ఏం గొడవ జరిగిందో తెలుసు కదా. ఏమన్నారమ్మా? ఏం బెదిరించారు మిమ్మల్ని? మమ్మల్ని అంటే జేసీబీ తీసుకొచ్చి తొక్కిచ్చేస్తాను, ఖాళీ చేయమని అడిగారండి. అడిగితే మాకు భయం వేసిందండి. నాకు వెనక ముందు చదువు లేదండి. నా తెలియక సంతకం చేయమంటే మా ఆయనగారిని చేయమంటే పెన్తో గీసి సంతకం ఎందుకుని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి 2 నెలలు వెళ్ళిపోయాక మళ్ళీ వచ్చారండి. ఖాళీ చేయవా అన్నారండి. చేయను అన్నానండి. మరి సంతకం ఎందుకు చేసావన్నారు. మీ అందరిని చూసి భయపడి దాడొచ్చిందండి. నాకు ఏం తెలియక చేసేస్తానండి. ఇప్పుడైతే చేయనండి, మీ ఎటు వచ్చింది చేసుకోమన్నానండి. ఎంతమంది ఉంటారా మీ ఇంట్లోని? 2, మా ఆయన గారు నేను. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? 40 సంవత్సరాల మట్టి ఉంటున్నామండి. 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారా మీరు? ఇక్కడే ఉంటున్నామండి. ఆధార్ కార్డులు ఉన్నాయి మీకు ఇక్కడ? ఇక్కడ లేవండి. ఆధార్ కార్డు ఉందండి, రేషన్ కార్డు ఉందండి, ఇంటి పన్ను ఉందండి, కరెంటు బిల్లు ఉందండి, అన్నీ ఉన్నాయండి. అప్పుడంగా రాత్రి 6 ఆ టయానికి వచ్చారండి. అంత క్రితం 2-3 సార్లు బెదిరించారండి. ఈ మండపంలో ఏదో గొడవ జరిగింది కదా, అప్పుడు ఎంతమందిని తీసుకొచ్చాను, మనిషిని చంపేసి రుణమాఫీ అయిపోయింది కదా, మీరు న్యాయంగా ఖాళీ చేయకపోతే అలాగే చేస్తాను మిమ్మల్ని కూడాను అని 2-3 సార్లు బెదిరించాడండి. చనిపోయారా ఏంటి? ఏదో గొడవ అయిందండి. అయితే వాళ్ళు చూసావా ఎంతమంది వచ్చారో, అలాగే మీకు కూడా న్యాయంగా ధర్మంగా ఖాళీ చేయకపోతే అలాగే చేస్తాము, మీ పరిస్థితి అలాగే వస్తుందని అని బెదిరించారు 2-3 సార్లు. నిన్న ఏం జరిగింది అసలు? నిన్నండి 6 ఆ టైం అవుతుందండి.
మామూలు పాపారావు ఆయన ఇంటర్కాల వాళ్ళు ఇద్దరు వచ్చి ఆ చెట్టు కాడ కూర్చున్నారండి. ముందు రాజుగారితో మాట్లాడుకున్నారు వాళ్ళు, మనకు తెలియదండి. ఆ తర్వాత 6:30 అయిపోయాక వచ్చి పేక ఖాళీ చేయవా అన్నారు. చేయమండి, మేము ఎప్పటి నుంచి ఇంటి పన్ను కరెంట్ బిల్లు కట్టుకుని ఉంటున్నామండి అన్నాం. అంటే పేకండ్రా జేసీబీ వచ్చి పడగొట్టేయండి అని తలకొచ్చి రాజుగారు దౌర్జన్యంగా పీకేసి కరెంట్ అయితే కట్ చేసేసారు. ఎవరమ్మా రాజుగారి పేరేంటి? అడ్డారు హరికృష్ణరాజు గారు వాళ్ళండి. అడ్డాలా హరికృష్ణరాజు గారా? ఓకే. ఇప్పుడు జేసీబీ తీసుకొచ్చి పడగొట్టేశారు నిన్న. జేసీబీ వచ్చి వాళ్ళే పీకించారండి. జేసీబీని లోపలికి దగ్గర గోడ దగ్గరికి వచ్చిందండి. మా అబ్బాయి పక్కన ఉండి మీ ముసలిదానా లోపలికి వెళ్ళిపోయి చచ్చిపోయావు, ఎప్పుడన్నా చచ్చిపోతుంది లోపల కూర్చోమన్నాడండి. అప్పుడు జేసీబీ ఇంట్లో మీరు ఉన్నారు, జేసీబీ గ్యాస్ బండ్లో అన్నం ఉడికే అన్నం గ్యాస్ బండ్లు అన్ని పడగొట్టేశారండి. పడగొట్టి కేపు నుంచి పీకేశారండి. ఎంతమంది వచ్చారు ఇక్కడికి? 10 మంది దాకా. వాళ్ళందరూ ఎవరో తెలుసా మీకు? తెలీదండి. చుట్టుపక్కల వాళ్ళు గట్ట వాళ్ళు ఒక ఇద్దరు ఇంటి వాళ్ళు ఆ సైట్ వాళ్ళకి ఇద్దరండి. మరి దీని మీద మీరు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారా? మీరు ఇచ్చామండి. ఏమన్నారు పోలీసులు? పోలీసులు వచ్చి చూసారా మీకు? మాకు భయం వేస్తుందండి. ఏ రైతు కూడా ఏం చేస్తాడని భయంగా ఉందండి మాకు. అతని వల్ల ప్రాణహాని ఉందని భయపడుతున్నారు. అది భయపడుతున్నారండి మా వాళ్ళు. ఏమనండి ఒంటరిగా ఉన్నారు, రేపు ఏ డైని పడుకుని ఉంటారు, ఏ డైని ఏం చేస్తారో తెలియదండి. భయపడిపోతున్నానండి. టెన్షన్ తో పడిపోయాను కూడా మీ ఇంటి యజమాని ఎవరండి? ఇంటి యజమాని నేనేనండి. మీరు మాట్లాడతారా? చెప్పండి. ఏం జరిగింది చెప్పండి. 6 గంటలుగానే మామూలుగా వచ్చారు. వచ్చిన 10 గంటలకు వచ్చారు. ఏడోకు పెద్ద ఆయన, నీకు జరిగిన అన్యాయం చెప్పు. ఏడోకు అలా ఏడుస్తూ మనకి న్యాయం జరగదు. నీకు జరిగిన అన్యాయం చెప్పు. 10 మంది దాకా వచ్చారండి. 10 మంది దాకా వచ్చి పీకేశారండి. 10 మంది తలకొట్టి పీకేశారు. పీకేసి కొండలో బండ్లో పడేశారు. కరెంటు వైరు అట్లా తప్పేశారు. దౌర్జన్యంగా మీదకి చేస్తానన్నారండి. కుక్కలని తెచ్చి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారని చెప్పేసి భయపెట్టారండి. భయపెట్టిన అక్కడి నుంచి మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళండి. అక్కడ ఉండిపోయారండి. ఇక్కడ ఏం జరిగిందన్నది నాకు చెప్పలేదండి. అలాగే సరే, మీ బాధనే ప్రభుత్వం చూస్తుంది, పట్టించుకుంటుంది. ఈ వీడియో ద్వారా మీకు న్యాయం జరుగుతుంది. మీరు ప్రభుత్వం మీద నమ్మకం ఉంచండి. ఓకేనా?